కానీ కేసీఆర్ ఏమన్నాడా? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన డబ్బా ఇండ్లు వద్దు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దన్నాడు. నేను అడుగుతున్నా సోయిలేని సన్నాసిని దద్దమ్మను, ఈ మెదక్ జిల్లాలో ఎన్ని డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినవని. అయితే గీతే మీ ఎర్రవల్లిలో కమిషన్లు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినావు. నిన్నగాక మన ఎర్రవల్లి ఫామ్ హౌస్ ముందల నీ ఈపులు పక్కున వలుగుతాయి బిడ్డ, మాకు ఇండ్లు ఇస్తామన్నావు, ఎందుకు ఇవ్వలేదని మొన్ననే చాలా మంది పోయి ఫామ్ హౌస్ ముందల గేటు ముందల కేసీఆర్ ఈపులు విమానమోతం అవుతాయని అక్కడికే పోయిరు. మరి ఇవాళ నేను అడుగుతున్నా, మా రెవెన్యూ మంత్రి, మా హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, రాష్ట్రంలో 4,50,000 ఇండ్లు, 22,500 కోట్ల రూపాయలతో పేదవాడికి ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి మీ ఆత్మ గౌరవం నిలబెట్టడానికి మనం పథకం ప్రారంభించుకుంటే, పేదోడికి సొంతిల్లు వస్తే వాని ఇంటి ముందల కాలు మీద కాలేసుకొని కుర్చీలో కూర్చుంటాడని కక్ష కట్టి కాంగ్రెస్ను ఓడగొట్టి ఆ ఇచ్చే ఇండ్లు రద్దు చేయాలని ఢిల్లీలో ఉండే మోడీ, గజ్వేల్లో ఉండే కేడీ కలిసి కుట్ర చేస్తున్న మాట ఇక్కడున్న యువకులకు నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇక అవన్నీ చేసినాం. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసినాం, గ్యాస్ సిలిండర్ 500కి ఇచ్చినాం, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. నిన్నగాక మొన్న మామ అల్లుళ్ళు ఇద్దరు తయారైన రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తామని నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మెదకు చర్చి సాక్షిగా, ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసే బాధ్యత మాది, మా ప్రభుత్వాన్ని. నాది మాట. నేను మాట ఇస్తున్న మిత్రులారా, తెలంగాణ రైతాంగానికి ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల మీ 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది. ఇదే కాదు, వచ్చేసారి పండించే వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది. 100 రోజుల్లో ఇచ్చిన 6 పథకాలలో 5 పథకాలు అమలు చేసి 100వ రోజు ఎన్నికల కోడ్ వచ్చి ఎన్నికల క్షేత్రంలో మేముంటే వెనుకంగా కాళ్ళ కట్టెబెట్టాలని కేసీఆర్ ఆయన అల్లుడు బయలుదేరి